అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు అనేక మంది జన సైనికుల యొక్క సందేహాలను నివృత్తి చేసేలాగా మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్ ఒక 4-5 రోజుల నుండి చూస్తూ ఉన్నాము, ఏదో ఇన్ఛార్జ్ సీఎం అని చెప్పని దాని మీద పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ దగ్గర నుంచి యూట్యూబ్ ఛానల్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా వేసుకుని ఇదే ఒక సంబరం జన సైనికులకు అన్నట్లు ప్రమోట్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ సీఎంగా ఉండబోతున్నారు. ఒక 4 రోజులు 26 నుంచి 30 వరకు అని చెప్పేసి అంటున్నారు. సంతోషమే. ఖచ్చితంగా అంటే అది ఇంకా అధికార ప్రకటన కాదు కదా. అంటే జన సైనికులను ఎవరినైనా డైవర్ట్ చేసేలాగే ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ వస్తున్నాయి అని సందేహాలు. ఏ వ్యవస్థలోనైనా యూనియన్స్ కానీ లేకపోతే రాజకీయ వ్యవస్థ కానీ ఆ సంబంధిత మెయిన్ ఉన్నటువంటి సీఎం గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతలోకి వస్తారు. ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అదేం ఉండదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆయన ఒక అసలు దీన్ని ఉత్కంఠభరితంగా అందరూ చూస్తున్నారు. వాస్తవంగా ఒక సీఎం రాష్ట్రంలో లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి గారికి వస్తాయి అని చెప్పి పూర్తి బాధ్యతలు ఏం రావు. ఏ సమస్యల మీద మాట్లాడడానికి కానీ, ఒక సమస్యను చర్చించడానికి కానీ, దాని గురించి మాట్లాడడానికి కానీ, తర్వాత సీఎం హోదాలో అన్నీ కూడా అతను మీటింగ్లు కానీ ఏదైనా చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే సాదాగా ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సీఎం అని చెప్పని ప్రతి నినాదాలు చేస్తుంటారు. సో ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం రాగానే సీఎంగా కొంతకాలం ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ లేకపోయేసరికి నిరాశ చెందారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే ఇలాంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో కూడా వచ్చి ఉంటాయి. అంటే సీఎంలు విదేశాలకు వెళ్ళడము, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక ఏదన్నా చూపించుకోవడానికి ఇట్లా వెళ్ళే సందర్భాలు మనం చూసే ఉంటాం కూడా. సో అలాంటి పరిస్థితుల్లో వైరల్ అవన్నీ బయటకు రాని వార్త ఈరోజు సోషల్ మీడియా మొత్తం ఇదే పెద్ద దుమారం అయిపోయింది. మరి గొప్ప రహస్యం చెప్పాలి నీకు. ఇంతకుముందు ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు ఉత్తత్త సీఎంలుగా చేశారు. లేకపోతే 5-6 డిప్యూటీ సీఎంలు ఉండరండి. ఎక్కడైనా సరే ఒకరే డిప్యూటీ సీఎం ఉంటారు. ఆయనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. అయితే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక కారణాల వల్ల డిప్యూటీ సీఎం గారికి పెద్ద ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అతను కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా నేనున్నాను ముందుకొచ్చాడు, ఇతన్ని మర్చిపోకూడదు అని ఆయన ఇచ్చినటువంటి గౌరవం అది. ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో ఇంకా ఇప్పుడు ఒక మంత్రి పదవి 2-3 శాఖల్లో ఉన్నారు ఈయన, ఎవరు డిప్యూటీ సీఎం గారు. కానీ ప్రతి శాఖలో కూడా విశ్లేషణ చేసే అధికారాన్ని కూడా ఇచ్చారు మన సీఎం గారు. అలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే ఇతనికి వాస్తవంగా ఏ సీఎం ఏ ఇతర దేశాలకు వెళ్ళినా డిప్యూటీ సీఎంకే ఆ హోదా లభిస్తుంది. ప్రత్యేక హోదా ఏమి ఉండదు, ఎవరికైనా అది వస్తుంది. కాకపోతే రాజ్యాంగ పదవి కాదు కదా సార్. కాదు రాజ్యాంగబద్ధ పదవి కాదు. కాకపోతే ఏంటంటే అప్పుడున్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించే హక్కు వస్తుందన్నమాట. ఇప్పుడు పరిపాలన ఆగడానికి వీల్లేదు. ఏదన్నా విషయాల మీద మాట్లాడాలి కూడా. ఏదన్నా అక్కడ ఉన్నటువంటి ఏదన్నా పనుల మీద వేయాలన్నా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రతి సంస్థలో ఉంటుంది ఇది. ఒక ప్రెసిడెంట్ లేకపోతే మన వైస్ ప్రెసిడెంట్కి వస్తుంది. అలాగా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారికి ఆ 4 రోజులు ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయన మీద ఏ వార్త వచ్చినా సరే వైరల్ అవుతుంది కాబట్టి ఇలా అవుతుందన్నమాట. ఓకే, నిజంగా డెస్టినీ కూడా అనుకోవాలి. సీఎం అని అరుస్తున్నారు కదా. కానీ జన సైనికులు కోరుకున్నది కాదు కదా సార్. అంటే 4 రోజులు సీఎంగా కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఒక 5 ఏళ్ల పరిపాలన ఆ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని 5 ఏళ్ల పాటుగా ఆయన సీఎంగా చూడాలనుకున్నది వాళ్ళ కోరిక. అవును. కాకపోతే 4 రోజులకి అంటే తాత్కాలిక ఆనందాన్ని వాళ్ళు పరిమితం అవ్వకూడదు కదా. రాజకీయాలలో ఓర్పు సహనం కావాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు దూకుడికి వెళ్ళినా తర్వాత సహనం నేర్చుకున్నాడు, ఓపిక నేర్చుకున్నాడు. ఇది కాదు మనం వెళ్ళే దారి. చాలా జాగ్రత్తగా వెళితేనే మన ప్రజలను మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టే పెద్దన్న లాంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. కేంద్ర ప్రభుత్వం కూటమి వద్దు, బీజేపీ మన ఇద్దరం కలిస్తే ముద్దు అని చెప్పినా సరే ముచ్చటగా ముగ్గురం కలుద్దామని ఎనలేని పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని ఉపయోగించుకోవాలన్న స్వార్థంతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం అది. ఆ స్వార్థాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతనురా నిజమైన నీతిపరుడు అని చెప్పేసి ఆయనకి లేనటువంటి పవర్స్ కూడా ఇచ్చి ఆయన్ని మా ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్న గొప్ప ఘనత చంద్రబాబు నాయుడు గారికే తగ్గుతుంది. ఎందుకంటే చాలామంది మనలో ఉన్నటువంటి వర్క్ని చాలామంది మన సహచరులు గుర్తించరు. కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించే ఆయన ఆ స్థాయిలో నిలబెట్టారు. అది సీఎం కంటే పెద్ద గొప్ప ఏం కాదు, సీఎం హోదానే ఆయనకి ఇచ్చినట్టు లెక్క. కాబట్టి మనకు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ పేరుకు
కానీ సీఎంగానే వ్యవహరిస్తున్నారు ఆయన. దాని గురించి ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఇంకా టైం చాలా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది సీఎం చేయాలని, కానీ సీనియారిటీ ఉన్నాడు కదా ముందు. ఆయన ద్వారాగా మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది కదా. ఈవేళ ఈ రాష్ట్రంలో నేర్చుకుంటే రేపు దేశంలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు. మేబీ అయి ఉండొచ్చు. నా కోరిక కూడా అదేనమ్మా. ఆయన రాష్ట్రానికే కాదు మన దేశానికి పనిచేయాలని ఆశపడుతున్నాను నేను. కాబట్టి ఆయన రాజకీయంగా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అది నేర్చుకుంటున్నాడేమో. ఆయన్ని నమ్మినప్పుడు ఆయనతో నడండి రా బాబు, ఈ గోలేటి తలకాయని. ఇప్పుడు ఆయన్ని నమ్మాము, ఆయనే నేను నమ్మిన దారిలో మీరు రండి అని చెప్తున్నా కూడా ఇంకా నువ్వు ఉసివేయము ఏం సీఎం కంటే పెద్ద హోదాలో ఉన్నాడు. ఇప్పుడు మీకు ఎవరికి అర్థం కావట్లే. కేంద్ర ప్రభుత్వమే తల వంచి పవన్ కళ్యాణ్ గారికి సలాం చేస్తుంటే ఇంకా సీఎం ఏంట్రా బాబు, ఇంకేం ఆలోచిస్తున్నారు మీరు? మన దేశానికి ఒక దిక్సూసిగా మారబోతున్నాడు పవన్ కళ్యాణ్. అది చూడండి. ఊరకు అత్యాశకు పోయి ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని మనం ఇప్పుడు విజన్న నాయకుడిని పోగొట్టుకోగలుగుతామా? రాష్ట్రం ఇడిపోయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉంది. అక్కడ యువతకు ఉద్యోగాలు లేవు. మరి ఇలాంటి నాయకులు ఉన్నప్పుడే నేర్చుకోవాలి మనం. ఏ రకంగా పరిపాలన చేస్తే యువత బాగుపడుతుంది, యువకుల భవిష్యత్తు బాగుంటుందని ఈయన ఉన్నప్పుడే నేర్చుకోవాలా. ఉన్నవాడిని పోగొట్టుకుని కొంతమంది, మొన్న ఎవడో అన్నాడు పేరు నాని అనేవాడు, ఎంతో దుర్మార్గంగా ఆలోచించాడు తెలుసా. చంద్రబాబు నాయుడు గారికి 80 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా వెళ్ళిపోతా. సిగ్గుబిడి ఉంది అసలు వాళ్ళకి, వాళ్ళ జీవితాలకి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారా. నీ కన్న తండ్రిని చావాలని ఎప్పుడైతే కోరుకుంటావో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అలా చంద్రబాబు నాయుడు పోవాలని కోరుకుంటాడు. ఎందుకంటే రాష్ట్రాన్ని కూడా తండ్రి లాంటి కదా అతను. 4వ సీఎం చేస్తున్నారు. ప్రజల అమాయకులు 4 సార్లు గెలిపించుకోవడానికి. ఆయన దగ్గర ఎలాంటి క్వాలిటీ లేకపోతే ప్రజలు గెలిపిస్తారా? ఈ మాత్రం సెన్స్ లేదా? అలాంటి వ్యక్తి ఉంటే భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా నిలబడతాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత బాగుంటుంది అని ఆలోచించాలి. వాస్తవంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఆళ్ళు కాబట్టి మనం కాదు. అలాంటి నీచంగా మాట్లాడతారు. కాబట్టే నేనేమంటాను, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 20 సంవత్సరాలు బతకాలని కోరుకుందాం, 40 సంవత్సరాలు బతకాలని కోరుకుంటాం. మన భగవంతుడు ఇస్తే బతుకు పుట్టుక చావు అనేది మన చేతుల్లో ఉండదండి. అలాంటి దుర్మార్గులు ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఉన్న వ్యక్తిగా గుర్తించారు. ఆయనకి అన్ని విధాలా సహకరిస్తున్నారు రాజకీయంలో. ఆయన చెప్పిన ఏ పని కాదనకుండా చేస్తున్నారు. ఆ రకంగానే మన లోకేష్ బాబు కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా అకుంఠిత దీక్షతో ప్రతి పనిని జాగ్రత్తగా చూసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో 5 సంవత్సరాల్లో చేస్తారు. చూడండి, కావాలంటే మంచి అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది ఆంధ్ర రాష్ట్రం. మరి ఈ మీడియా ఛానల్స్ అంటే ప్రతి పార్టీకి కూడా ఒక మీడియా ఛానల్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. పేర్లు మనం ప్రస్తావించకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి అటువంటి మీడియా ఛానల్స్ ఏవైతే లేవు. ఆయన ఒకానొక సందర్భంలో చెప్పారు, నా జన సైనికులే వాళ్ళే నా సోషల్ మీడియా అని చెప్పనన్నారు. ఈరోజు ఆయన చేస్తున్న ఎన్నో పనులు బయటకు రాకుండా కనిపిస్తున్నాయి, అవి మనం చూస్తూనే ఉన్నాము. వాటిలో కొన్నిటి మీద మీ అభిప్రాయాలు ఏమైనా చెప్పగలరా? ఆయన మంచితనమే ఆయనకు మీడియా ఛానల్ అండి. ఆయన విజనే ఆయనకు మీడియా ఛానల్, ఆయన అభిమానులే ఆయన మీడియా ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియా, నేను చాలా ఎలక్షన్ ముందు కన్నీళ్ళు తెచ్చుకున్న రోజు కూడా ఉందండి. నేను పని కూడా మానేసి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వినాలనేసి మీడియా ఛానల్ ముందు కూర్చుంటే ఏ ఛానల్లో కూడా ప్రచారం అయ్యేది కాదు. ఎన్టీవీ పెట్టేవాడిని, TV9 పెట్టేవాడిని, చాలా టీవీ ఛానల్స్ మార్చుతున్నా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అయిపోతుండేది, ఇక్కడ టీవీలో వచ్చేది కాదు. కానీ ఆయన గెలుపు మాత్రం కనిపించింది అన్నిట్లో, ప్రతి దాంట్లో. కానీ సోషల్ మీడియా ఆన్ చేసి చూసుకుంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా వచ్చింది. రే దుర్మార్గులారా, మీకు ఈ రోజైనా పవన్ కళ్యాణ్ గారు బుద్ధి చెప్తారా అనుకున్నాను. ఆయన అనుకున్న స్థాయిలో ఆయన అనుకున్న పని చేసి వేళ రాష్ట్రాన్ని నిన్న మొన్న కూడా చూసాం సార్ మనం, ఏదో ఒక న్యూస్ ఇట్లాగే సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్కి ఆయన స్పందించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి విద్యార్థులు మాకు బస్సు కావాలి సార్ అని చెప్పని అడిగారు. వితిన్ 24 అవర్స్లోనే అమీనాబాద్ నుంచి పిఠాపురం మీదుగా కాకినాడకి బస్ వేయడం కూడా జరిగింది. అంటే ఇట్లా సోషల్ మీడియాలో అంటే మూడో కన్ను అంటాం కదండి, తెలియని ఒక మూడో కన్ను ద్వారా ఆయన ప్రతి సమస్యను కూడా చూస్తూనే సమస్యలు పరిష్కరిస్తున్నారు. మొన్న మధ్య ఒక ఆప్కోస్ అనమాట, రాష్ట్ర వ్యాప్తంగా మాకు గత 22 నెలల నుంచి వైసీపీ గవర్నమెంట్లో పెండింగ్ బిల్లు ఆగిపోయి ఉన్నాయని చెప్పానన్నారు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బాబు మాకు సమస్య ఉందనగానే వెంటనే ఆయన తన చేతనైన సాయం చేసేసి వాళ్ళందరికీ నిధులు పడేలా చేశారు. రోడ్ల మీదకి వచ్చి న్యాయం చేయండి అని ధర్నాలు చేసే రోజుల నుంచి అదే రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరిగిందని చెప్పే రోజుకి ఆయన తీసుకొచ్చారని అటుపక్క కాంట్రాక్టర్లు కానీ లేకపోతే పెండింగ్ బిల్లు ఉండి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన దక్షత పైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్న రోజులైతే ఉన్నాయి. సో ఓవరాల్గా కళ్యాణ్ గారి యొక్క రిపోర్ట్ గురించి మీరు ఏమంటారు సార్? అదే పవన్ కళ్యాణ్ గారి విజన్. వాస్తవంగా ఏదైనా సమస్య ఉందని ఆయన దృష్టికి వెళ్తే తీర్చలేని సమస్య అంటూ ఏదే ఉండదు.
ఆయన ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చే తీరుతారు. కాస్త ఆలస్యమైనా కూడా కొంచెం ఆలస్యమైనా సరే తీర్చిదిరుతారు. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు నమ్మారు కాబట్టే ప్రతి బాధ్యత ఏ సమస్యను తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్యను తెచ్చినా దాన్ని వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా పేదవాడి పక్షాన్ని నిలబడి వేళ దేవుడిగా కొలవబడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఏవో తలాతోకలేని కొంతమంది మాట్లాడే మాటలే తప్ప అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు కావాలి. వాస్తవంగా రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కావాలి. ఎందుకంటే ఆయన సొంత డబ్బుతో రాజకీయం చేసే వ్యక్తి లేరండి దేశంలో. మన దేశంలోనే లేరు సొంత డబ్బుతో రాజకీయం చేశాడు. 10 సంవత్సరాలు ఒక పార్టీని సొంత డబ్బులతో తన కష్టార్జితంతో నడిపిన పార్టీ ఒక్కటి లేదు. వేల కోట్లు 100 కోట్ల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కొంతమంది. దాదాపు 70-80 కోట్లు గవర్నమెంట్లోకి రాకముందు ఆయన కష్టార్జితం ఇచ్చారని వచ్చింది. ఈ కూటమి గవర్నమెంట్లో కూడా ఒక 15 కోట్ల వరకు దాన ధర్మాలు చేశారు. చేస్తూనే ఉంటాడు ఆయన పని చేయడం. కొంతమంది అంటారు షూటింగ్లు చేసుకోవడం ఎందుకు, రాజకీయ నాయకుడు కాదు కదా, షూటింగ్ చేసుకుంటే సినిమా యాక్టర్ అవుతాడు కానీ రాజకీయ ఒరే సన్నాసులారా, మీకులాగా వేల కోట్లు దోచేసేటటువంటి రాజకీయాల్లో లేడు అతను. అంటే రాజకీయాల్లో ఉండాలంటే దోపిడీ తీసుకోవాలి, కబ్జాలు చేయాలని ఆలోచిస్తున్నారు. అంతేగాని నిజాయితీగా రాజకీయం చేద్దామని ఇప్పటివరకు ఎవరికి తెలియలే. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తెలిసింది, ఓహో నిజాయితీగా కూడా రాజకీయాలు చేస్తారని. అంత నీచాతినీచంగా దిగజారిపోయిన వ్యవస్థలో రాజకీయం నడుస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఎంతో కొంత ఆయన చేయగలిగినంత వరకు ఆయన మంచి అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజలు. 100% చేస్తారమ్మా ఆయన నిజంగా ఆయన హ్యాపీగా అలాంటి బతికి ఎవరికి ఉందమ్మా? పవర్ స్టార్, 100 కోట్ల రూపాయలు. ఓకే సార్, ఇప్పుడు వన్ వర్డ్ అంటే మీ అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఒక అద్భుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మనుషుల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.